హాయ్ అండి. నేను అంజలి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. తమ్మకాయ పచ్చడి చేశాను ఈరోజు. తమ్మకాయలో ఏం పోషకాలు ఉంటాయో చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఒకళ్ళు తమ్మకాయ, ఒకళ్ళు సమ్మకాయ, ఒకళ్ళు చెమ్మకాయ అట్లా పిలుస్తారు. పేరు ఏదేమన్నా పోషకాలు అయితే చాలా ఉంటాయండి. సింపుల్గా ట్రెడిషనల్గా చేశాను పచ్చడి అయితే. చిక్కుడుకాయకి అటుపక్క ఇటుపక్క పీచు వచ్చింది కదా, అట్లా తీసేసి వాష్ చేసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. మన అవసరానికి తగ్గట్టు ఒక చింతపండు రెబ్బ ఒకటి వేసుకుంటే చాలు. ఫ్రై అయ్యేలోపు పోషకాలు ఏముంటాయో చూద్దాం. చిక్కుడు జాతి గింజల్లో ఏవైతే పోషకాలు ఉంటాయో అదే పోషకాలు వీటిలో కూడా ఉంటాయి. ఇంకా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థకి ఎంత మంచిదో అరటి పువ్వు వడలని చేశాను, ఆ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. క్యాన్సర్ రిస్క్ని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇంకా ఐరన్ ఉంది, కాల్షియం ఉంది. యాంటీ బ్యాక్టీరియల్ బెనిఫిట్స్ అంటే ఇన్ఫెక్షన్ తగ్గించే గుణాలు ఉన్నాయి. బీపీని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా చిక్కుడుకాయల మీద పోల్చుకుంటే తమ్మకాయలు అంటే చిన్న చూపు ఉంటుందండి, కానీ వాటిలో ఉన్న బెనిఫిట్స్ వీటిలో కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా తమ్మకాయలు తిన్నారా? కామెంట్ చేయండి. మా అమ్మ అయితే పచ్చిరొయ్యలు వేసి కర్రీ వండుతారనమాట, చాలా బాగుంటుంది. ఫ్రైలాగా చేసుకోవచ్చు, గ్రేవీ కర్రీలాగా చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. వీటిని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఏదో ఒక రూపంలో దొరికినప్పుడు తినడానికి ట్రై చేయండి. ఫ్రై అయిన బీన్స్ ఆరిన తర్వాత సాల్ట్, వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని మిక్సీ పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవడమేనండి. సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.